మరి ఇంత మంచిగా కామెడీ పండించే మీరు ఒక కమెడియన్ కి ఉండే క్వాలిటీ ఏంటంటారు? మెయిన్ క్వాలిటీస్ ఏమి ఉండాలంటారు కమెడియన్ కి? ఒక మనిషిని నవ్వించాలంటే ఆఫ్ కోర్స్ ఫ్యూ క్వాలిటీస్ ఆర్ రిక్వైర్డ్. సో మీరు ఏ క్వాలిటీస్ ఉండాలి ఒక కమెడియన్ కి ముఖ్యంగా అంటారు? ఏమని మీరు పెద్ద పెద్ద అడిగితే నాకు ఎప్పుడే ఏం తెలుసు. 20-30 ఏళ్ళు నేను బ్రహ్మానంద గారిలాగా దుమ్ముదులు పెడితే అప్పుడు మీరు అడిగితే చెప్పగలను. ఏడు మా తిప్పి తెరితే 10 సినిమాలు చేశాను 3 ఏళ్ళు. నాకేం తెలుస్తుంది చెప్పండి? చేయించుకున్నారు అలాగే కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. సో అవేంటి? ఏ క్వాలిటీస్ లేట్లేదండి, నన్ను పట్టుకొని చేయించుకుంటారు అలా అంతే. నేను అటు వెళ్ళిపోతుంటే చేరుకుని ఇట్లా రే అటు కాదు ఇట్లా చెయ్యి ఇది చెప్పు అని చెప్తారు. లేదు నన్ను వదిలేతే ఏదేదో మాట్లాడుతుంటాను అమ్మో అని చెప్పి అలాగా. నాకు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాను నవ్వాగట్లా. ఓకే, మీరు నటించిన సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటి? నేను నటించిన సినిమాల్లోనా బెస్ట్ సినిమా రాజుగారి గది. 3 సినిమాలు అండి ఎప్పటికీ ఉంటాయి. 3 గీతాంజలి, రాజుగారి గది, ఆనంద బ్రహ్మ. డైరెక్టర్ ఎవరు? గీతాంజలి కోన వెంకట గారు, ఇంకొక డైరెక్టర్ ఉన్నారు. మెయిన్ కోన వెంకట గారు ఆధ్వర్యంలో వెళ్ళింది. డైరెక్టర్ వచ్చి ఆయన పేరు నాకు ఏదో పేరు ఉందండి. సరే, రాజుగారి గది డైరెక్టర్ ఓంకార్ గారు, ఆనంద బ్రహ్మ డైరెక్టర్ మహే గారు, వీళ్ళు. ఓకే, మరి ఇప్పుడు ఒక డైరెక్టర్తో పని చేయాలని ఎవరైనా మనసులో ఉన్నారా? ఈ పెద్ద డైరెక్టర్తో నేను పని చేయాలి అని ఎవరైనా మీ మైండ్లో? తెలీదు. సో మీరు ఎప్పుడైనా వర్క్ ఎవరు తెలీదా? అంటే మొన్నటిదాకా ఉండేది, ఇప్పుడు అది ఇంకా మన పని మనం చూసుకోవడం కరెక్ట్. ఇప్పుడు అంతే ఉంటే మాత్రం అయిపోద్ది. చెప్పండి, కలగనడంలో తప్పు లేదు కదా. కళలు నిజమైతే కనాలి, నిజం కానీ ఎందుకు కనాలి? ముందు మనమే మేలుకొని మన కళ మనమే నిజం చేసుకొని మన సొంత కళ మనమే కలి మనమే దాన్ని నిజం చేసుకోవాలి. ఇప్పుడు ఆ పనిలో ఉన్నాను నేను. ఒకరి మీద కళలుగానే నిరూపించుకునే రోజులు అయితే పోనాయి, తీసి పక్కన చాలా మంచి పని చేశారు. సో మరి ఆడియన్స్ లో ఏ ఏరియా ఆఫ్ ఆడియన్స్ లైక్ ఎవరిని ఎక్కువ టార్గెట్ చేస్తారు? ఇప్పుడు మన జబర్దస్త్ అంటే కొంచెం యూత్ అని చెప్పొచ్చు, ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా చూస్తున్నా అంటున్నారు. బట్ సో మీ ఏరియా ఆఫ్ ఫోకస్ ఏంటి? ఏ ఏరియా అండి? ఒక పిల్లల్ని కానీ లేదా పెద్దవాళ్ళు ఫ్యామిలీ. ఇప్పుడు వెంకటేష్ గారిని తీసుకున్నట్టయితే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లైక్ అందరూ చూస్తారు. సో నాగార్జున గారు అంటే మీకు తెలుసు, సో ఎక్కువ యూత్, అమ్మాయిలు కూడా. సో మరి మీరు ఎలాంటి వాళ్ళని ఫోకస్ చేస్తున్నారు? అమ్మాయిలా, అబ్బాయిలా, ఏజ్ పీపుల్, ఎవరు? 80 సంవత్సరాల ముసలి అమ్మాయి నుంచి 16 సంవత్సరాల బొడ్డోడు దాకా ఎవరిని వదలను. అందరూ లైక్ చేయాలి మనల్ని. వాళ్ళకి సంబంధించిన మ్యాటర్లనే ఉంటాయి అందులో. ఇష్టమైన ఫిలాసఫీ చెప్పండి ఏదైనా జీవితం గురించి, ఒక సామెత వచ్చి ఏదైనా. మీరు ఏంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు? మొత్తం అయిపోయి కూర్చున్నాను అనిపిస్తుందా, లేకపోతే ఇప్పుడే స్టార్ట్ అయింది అనిపిస్తుంది లైఫ్? మీరు ఎలాగవుతున్నారంటే ఉండండి, కట్ చేయకండి. లేదు కట్ చేయకండి, కాదు కాదు నాకు అర్థం కాదు. ఇప్పుడు కోట గారికి అడిగారంటే ఒక అర్థం ఉంది. ఆయన మొత్తం అంతా చూసాడు. ఇప్పుడు ఇంకా అలా కూర్చొని అడిగారంటే సార్ మీరు ఇన్ని సంవత్సరాలు చూసిన జీవితంలో ఫిలాసఫీ చెప్పండి అంటే ఒక అర్థం ఉంది. నేనేమి చూశానండి, ఫస్ట్ టైం మిమ్మల్ని చూడటం మీరు సెకండ్ టైం ఎక్కడో కనపడ్డారు. అప్పుడు నేనేదో మీరు జుత్తరు వేసుకుని ఉన్నారు, నేనేం పట్టించుకోలేదు. నాకు దెయ్యాల సినిమాలు చేసి నాకు భూతంలా కనపడ్డారు, నేనేం భయపడి వెళ్ళిపోను. ఇప్పుడేమో ఫస్ట్ టైం చూసాను. మీ ఫిలాసఫీ అంటే నేను ఏంటంటే ఫిలాసఫీ 10 ఏళ్ళు అవనియండి, అప్పుడు చెప్తా ఫిలాసఫీ మీకు. సామెతలు నేను సామెతలు ఇల్లు బిల్లు అన్నీ ఉంటాయి అందులో. రామ్దేవ్ బాబు అని కూడా భలే ఇమిటేట్ చేస్తారే, అది ఇమిటేట్ చేయండి. ఇప్పుడు అది ఇమిటేట్ చేయాలంటే మీరు బెదిరిపోతారు. ఇక్కడ ఆయన కట్టుకుంటుంది చిన్న పిల్లకన్నట్టు కోసి కట్టుకుంటారు. ఇప్పుడు ఎక్కడ కట్టుకొచ్చి మీరు ప్రతి క్వశ్చన్ మరి ఏం చేయమంటారా? ప్యాంటు షర్ట్ మీద రామ్దేవ్ బాబు చేస్తే ఏం కనబడుతుంది ఆయనకి? మరి ఆయన బాడీ, ఆయన బేరు బాడీ, ఆయన మీరు అసలు ఇమిటేట్ చేయమంటే డిప్లొమాటిక్ ఆన్సర్స్ ఇస్తున్నారు ప్రతిదాన్ని. డిప్లొమాటిక్ అంటే తప్పించుకో. ఆయన మహానుభావుడు, గొప్పోడు ఆయన. సండే వాళ్ళ అమ్మ వస్తుంది. అమ్మ వచ్చేసినట్టుంది. ఏంటిది? ఏంటి ఏదో వెరైటీ స్మెల్ వస్తుంది? మందు తాగుతున్నారా? ఏంటిది? అలారే కేస్ బిల్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టేసిన. సాయంత్రం రేపు కోడికబట్టలు తెస్తాడంట. చికెన్, గుడ్లు, ఫిష్ మీరే చూసుకోండి. ఏంటే మా మమ్మీరా